గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ హేమ. ఏంటి వీడియో అనుకుంటున్నారా? నేను మా ఇంట్లో వాళ్ళు బనానా ఫ్రై అయితే ట్రై చేశానండి. మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బనానా, ఆనియన్స్ అండ్ కరివేపాకు లీవ్స్ అండ్ మిర్చి అనమాట. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలండి. అండ్ కొంచెం తాలింపు దినుసులు అండ్ కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. అండ్ కొంచెం మిర్చీస్ అండ్ కరివేపాకు లీవ్స్ కూడా. అండ్ ఇవి వేసాక కొంచెం మిక్స్ చేసి, కొంచెం ఇవన్నీ ఉడికాక ఏంటంటే కొంచెం పసుపు వేయండి. మిక్స్ చేసేయండి పసుపు వేసి. అండ్ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించండి. వేగాక కట్ చేసిన బనానాస్ అన్నీ వేసేయండి. అండ్ ఇలా బనానాస్ కూడా వేసేసాక మొత్తం ఒకసారి మిక్స్ అయితే చేసేయండి. మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేయండి. బనానా పీసెస్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. నాకైతే చిన్నగా ఇష్టం, సో చిన్నగా కట్ చేశాను. అండ్ ప్లేట్ పెట్టిన 5 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి మిక్స్ చేశాక సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి మిక్స్ చేయండి. సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం పీసెస్ అనేవి మెత్తగా అవుతాయి. మళ్ళీ ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ముక్క ఉడికిందో లేదో చూడండి. ముక్క ఉడికితే మాత్రం ఇలా కొంచెం కారం అయితే వేసేయండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కారం వేసేసి మిక్స్ చేసేయండి. అండ్ ఒక 5 మినిట్స్ ఇలా స్టవ్ మీద మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. రెమెడీ అయితే రెడీ. నేనైతే ఇలా బౌల్లోకి తీసేసాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రై అయితే టేస్ట్ చేసేద్దాం రండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఎలా వచ్చిందో. టేస్ట్ చేస్తున్నాను. వావ్, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.